తనువు అర్పిస్తే పార్ట్ 3. మహిమకి టెన్షన్ ఎక్కువై గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. రాజేష్ తనని చూసి దేనికో టెన్షన్ పడుతుంది అని అర్థమయ్యి తన చేతి మీద చేయి వేసి రిలాక్స్ అంటూ వాటర్ ఇచ్చాడు. మహిమ ఆ వాటర్ని గడగడా తాకింది. కొంచెం సేపటి తర్వాత మహిమ, ఇప్పటిదాకా ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు. ఏదైతే అదైంది, నేను చెప్పేస్తేనే బెటర్. మళ్ళీ రేపటి రోజున వేరే వాళ్ళ వలన తెలిసినా డేంజరే అనుకొని, ఏం లేదు, నేను మీకు ఒకటి చెప్పాలి అంటుంది. చెప్పు, మనం కలిసి బతకాలి అనుకునే వాళ్ళం, ఎందుకు వినను? నువ్వు అన్నీ షేర్ చేసుకోవచ్చు, టెన్షన్ వద్దు అన్నాడు రాజేష్. నేను నా కొలీగ్ని లవ్ చేశాను 1 year బ్యాక్. బ్రేకప్ అయింది. ఓహ్, ఇంట్రెస్టింగ్ అన్నాడు. ఇంట్రెస్టింగా? నేను చెప్పేది విన్నాక ఏమంటాడు అని భయంతో అలానే ఉంది. చెప్పు, మళ్ళీ ఆపేశావు. నేను అతనితో ఒకసారి అని ఆపేస్తుంది. ఇందాకటి నుండి టెన్షన్ పడుతుంది. భయంతో చెప్పడానికి ఆలోచిస్తుంది. అంటే దాని అర్థం అతనితో తను కలిసిపోయింది అని అర్థం అని అనుకుంటాడు మనసులో రాజేష్. అంటే నువ్వు అతనితో కలిసిపోయావా అని అడుగుతాడు మహిమాని. అవును అన్నట్టు తల ఊపుతుంది. కానీ నేను అలా కావాలి అని చేయలేదు. ప్రేమ మత్తులో మునిగిపోయి అలా జరిగిపోయింది ఆ రోజు. ఎలా దానికి ఒప్పుకున్నానో కూడా నాకు ఇంకా అర్థం అవడం లేదు. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ అతనితో అలా చేయలేదు. లిమిట్స్లోనే ఉన్నాను అంటుంది భయంగా. భయంగా చూస్తుంది రాకేష్ వైపు, ఏమంటాడో అని. పక్కన దివి చైతన్య నవ్వులు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఇద్దరు వాళ్ళ వైపు చూస్తారు. చైతన్య గారు, మీరు రియలీ వెరీ ఫన్నీ. అసలు నాకు కడుపు నొప్పి వస్తుంది మీ జోక్స్కి అని నవ్వుతుంది. థ్యాంక్ యూ దివి అంటాడు చైతన్య. ఇక వెళ్దామా దివి? ఆంటీ వెయిట్ చేస్తారేమో మన కోసం అన్నాడు. ఒక నిమిషం చైతన్య గారు, మీరు మనస్ఫూర్తిగా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది. అయ్యో, ఎన్నిసార్లు అడుగుతావు దివి, నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను. దివి స్లోగా, చైతన్య గారు, మీకు నా మీద పూర్తి నమ్మకం కావాలి అంటే నేను రెడీగా ఉన్నాను వర్జినిటీ టెస్ట్కి అంటుంది. షటాప్ దివి, ఎందుకు పదే పదే చెప్పించుకుంటావు? ఆల్రెడీ నీకు చెప్పాను కదా నాకు ఇష్టమే అని, ఎందుకు లేనిపోనివి ఆలోచిస్తావు? చెప్పు అన్నాడు. దివి భయపడుతుంది చైతన్య కోపానికి. అయ్యో అనుకొని, ఓకే ఓకే కూల్ దివి, నేను ఒకటి చెప్తాను విను. నువ్వు లవ్ చేసావని నువ్వు చెప్పేదాకా తెలియదు నాకు. మీ ఇద్దరి మధ్య అంత దూరం వెళ్తే నువ్వు ఒప్పుకోలేదు అని చెప్పావు. నాకు ఇవన్నీ నువ్వు చెప్తేనే తెలిసాయి. నువ్వు చెప్పకపోతే తెలియవు కదా. నువ్వు నిజంగా అతనితో అలా జరిగినా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేసేవాడిని. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు, కానీ నువ్వు చెప్పావు. నువ్వు అక్కడ తప్పు లేదు కాబట్టి ఆ విషయం వదిలేసి ఉండొచ్చు, కానీ నువ్వు దాయకుండా చెప్పావు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేను నిన్ను నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ చైతన్య, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. పద ఇంకా వెళ్దామని దివి. ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. రాజేష్ మహిమ వైపు చూస్తాడు. మహిమ భయంగానే, అది మీరు ఏం మాట్లాడడం లేదు ఏంటి రాజేష్ గారు అని అడిగింది. థ్యాంక్స్ మహిమ అన్నాడు రాజేష్. ఎందుకు అన్నట్టు చూస్తుంది. ఇంకా నయం, మన పెళ్ళి అయ్యాక తెలియలేదు నువ్వు ఇలా చేశావని. మనం డివోర్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఏంటి, ఆ అమ్మాయి అంత డేర్గా అతనికి కాబోయే భర్తకి చెప్పింది, అతను యాక్సెప్ట్ చేశాడు. ఇతను నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటున్నావేమో. ఎందుకంటే నువ్వు అతనితో కలిసిపోయావు. నాకు అంత పెద్ద మనసు లేదులే. నీకు అన్నీ ముందే అయిపోయినా పెళ్లి చేసుకోవడానికి. అతను ఒప్పుకున్నాడు అంటే అక్కడ ఏం జరగలేదు కాబట్టి. నీలాగే చేసి ఉంటే ఆ అమ్మాయిని కూడా వాడు ఒప్పుకునేవాడు కాదు. ఇదే నిజం, ఇదే రియాలిటీ. నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. గుడ్ బాయ్ అండ్ భయపడకు. నేను ఈ విషయం ఎవరికీ చెప్పనులే. నాకు నచ్చలేదు అని చెప్తాను, నువ్వు కూడా అలాగే చెప్పు అంటున్నాడు. అక్కడ నీకు తెలియక తప్పు జరిగి ఉంటే మేబీ ఒప్పుకునేవాడిని నిన్ను, కానీ నీకు తెలిసే అన్నీ జరిగాయి. హద్దులు ఉంటాయి. నువ్వు అవి మరీ అతనితో తప్పు చేసావు. అంత గొప్ప ప్రేమ కదా మీది, అందుకే రాంగ్ స్టెప్ వేసావు. ఇప్పుడు బాధపడేది కూడా నువ్వే. వాడు హ్యాపీగానే ఉన్నాడు, ఫీల్ అవ్వకు. అందరూ నాలా ఉండరులే, ఎవరో ఒకరు వస్తారులే అర్థం చేసుకునేవాళ్ళు. నాకు మాత్రం అంత పెద్ద మనసు లేదు. గుడ్ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. రాజేష్ మాటలకి మహిమకి ఏడుపు తన్నుకొస్తుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ టేబుల్ మీద పడిపోతుంది. రాకేష్ వెళ్ళిపోయాక మహిమ ఏడుస్తూ అలానే ఉండిపోతుంది. మేడం, బిల్ అంటూ వస్తాడు వెయిటర్. మహిమ కళ్ళు తుడుచుకొని మనీ ఇచ్చేసి బయటకు వస్తుంది. రాజేష్ తన బైక్ దగ్గరకు వెళ్ళాక చూసుకుంటాడు, కీ టేబుల్ మీదే మర్చిపోయాను అని. మళ్ళీ బ్యాక్కి వస్తాడు. మహిమ ఫోన్ అక్కడే ఉంటుంది. అయ్యో, ఈ అమ్మాయి ఫోన్ తీసుకొని వెళ్ళలేదు అనుకుంటా అనుకొని ఆ ఫోన్ చేతిలో పట్టుకొని బయటకు వస్తాడు.
చుట్టూ చూస్తాడు మహిమ కోసం. మహిమ ఏడుస్తూ అలానే నడుస్తూ ఉంటుంది. చూసుకోకుండా ఒక అమ్మాయిని గుద్దుకుంటుంది. మహిమ కింద పడుతుంది. అయ్యో సారీ అండి అంటుంది ఆ అమ్మాయి. పర్లేదులే అండి అంటూ మహిమ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. దినేష్ ఆ అమ్మాయి భుజం చుట్టూ చేయి వేస్తాడు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. మహిమకి ఒక్కసారిగా ఏడుపు ఆగకుండా వస్తుంది. నో, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ అంటుంది. చెప్పండి, బాగానే ఉన్నారా అంటాడు. లేకపోతే పెయిన్గా ఉంటే చెప్పండి, హాస్పిటల్కి వెళ్దామంది ఆ అమ్మాయి. లేదు ఇతను అంటుంది. దినేష్ మై బాయ్ ఫ్రెండ్ అంటుంది ఆ అమ్మాయి. అవునా, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అని అడిగింది మహిమ. ఎప్పటి నుండో అడుగుతున్నా, కానీ అప్పుడే ఎందుకు అంటున్నాడు. త్వరలోనే ఎలాగో అలా ఒప్పిస్తా. ఏమంటావు దినేష్ అంటుంది ఆ అమ్మాయి. నువ్వు ఏమంటే అదే పూజ అన్నాడు దినేష్. చేసుకోడు, వాడు నేను వాడుకుని వదిలే రకం అంటుంది గట్టిగా మహిమ. దినేష్ కోపంగా చూస్తాడు మహిమ వైపు. చెప్తే ఊరుకోను అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. నువ్వు ఎంత బెదిరించానా నేను బెదరను అనుకుంటుంది మనసులో మహిమ. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేం అర్థం అవడం లేదు అంది పూజ. మీ పేరు అని అడిగింది. పూజ అని చెప్తుంది ఆ అమ్మాయి. పూజ గారు, ఇతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని నేను. లేదు, నేను నమ్మను అంటుంది ఆ అమ్మాయి. నమ్మకు, నాలా నువ్వు మోసపోతావు. చాలా మంచివాడు అనుకొని మోసపోయాను. నిన్ను చూశాక నువ్వు ఇంకో మహిమ అవ్వకూడదు అని నీకు చెప్తున్నాను. 3 years ఆఫ్ లవ్ మా ఇద్దరిది. అలాంటిది నన్నే వదిలేశాడు. నేను వదిలేయడు అని నమ్మకం లేదు. లాస్ట్ ఇయరే మేము విడిపోయాం. నాకు తెలిసి మీ రిలేషన్ కూడా ఈ మధ్యనే ఏర్పడి ఉంటుంది. అవును, లాస్ట్ 8 monthsగా అంటుంది పూజ ఆ అమ్మాయితో. వామ్మో, 2 months ఖాళీగా ఉన్నావా నా నుంచి విడిపోయాక? ఐ థింక్ ఈ 2 monthsలో సెలెక్ట్ చేసుకున్నావా ఎవరు బెస్టో అని అంటుంది. మహిమ మైండ్ యూర్ టంగ్ అంటాడు. నిజాలు మాట్లాడు నువ్వు, ఆపేస్తే ఎలా దినేష్ అంటుంది. మహిమ గారు మీరు చెప్పండి అంటుంది పూజ. వాళ్ళ రిలేషన్ దగ్గర నుండి వాళ్ళు విడిపోయేంత వరకు మొత్తం చెప్తుంది పూజకి. పూజకి భయం వేసింది ఒక్కసారే. వామ్మో, ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అని. పూజ ఒకటే చెప్తున్నా విను. ఆ రోజు నన్ను వదిలేసినట్టు రేపు నిన్ను కూడా వాడుకొని వదిలేస్తాడు. ఈ రోజు నాకు పట్టిన గతే నీకు పడుతుంది. ఈ ఈడెట్ మాయలో నుండి బయటకు రా, అర్థమైందా అంటుంది. థ్యాంక్ యూ మహిమ గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటుంది. అయ్యో పర్లేదు పూజ, నేను నిన్ను ఇంకో మహిమ కాకూడదు అనుకున్నా. నువ్వు నా మాట విన్నావు, అదే చాలు. ఇక నుండైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో అని చెప్పింది మహిమ. థ్యాంక్ యూ మహిమ అంటూ ఈడియట్, ఇంకోసారి నాకు కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ దినేష్ని హీనంగా చూసి వెళ్ళిపోయింది పూజ. పూజ వెళ్ళగానే మహిమ దినేష్ వైపు చూస్తుంది. ఏంటే చూస్తున్నావు? నువ్వు అనుకున్నది సాధించావుగా, నిన్ను వదిలిపెట్టను. నేను కష్టపడి దాన్ని సెట్ చేసుకుంటే నువ్వు చెడగొడతావా? నీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నీకు కాబోయే హస్బెండ్కి అన్నీ చెప్తాను అంటాడు. నువ్వు అలా అంటావు అని తెలిసే అన్నింటికీ తెగించే నేను ఆ అమ్మాయికి నిజం చెప్పాను. నువ్వేమన్నా చేసుకో అంటుంది కోపంగా మహిమ. ఒసే నిన్ను అంటూ జుట్టు పట్టుకుంటాడు. హలో అంటూ రాజేష్ వస్తాడు. ఎవడ్రా నువ్వు అని అడిగాడు దినేష్. నువ్వు జుట్టు పట్టుకున్న అమ్మాయి హస్బెండ్ని. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు చెప్పు. అయినా ఏం చెప్తావు? నిన్ను నమ్మి ఈ అమ్మాయి తనని అర్పిస్తే నువ్వు మోసం చేసావని చెప్తావు, అంతే కదా? అంతకు మించి ఏం చెప్తావులే. నీకు అంత శ్రమ అవసరం లేదు. ఆల్రెడీ నాకు మహిమ అంతా చెప్పింది. ఇంకోసారి ఆడవాళ్ళ వెంట పడ్డావు అని తెలిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటాడు కోపంగా రాకేష్ దినేష్ కాలర్ పట్టుకొని. ఇద్దరిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు దినేష్ అక్కడి నుంచి. మహిమకి ఫోన్ ఇచ్చి నాతో రా అంటూ తనని బైక్ మీద తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావని అడుగుతుంది. చెప్తాను కానీ వాడు నువ్వు దిగిన ఫొటోస్ ఉన్నాయా అని అడుగుతాడు. అంటుంది మహిమ. అయితే పద అంటూ లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు దినేష్. ఈ అమ్మాయిని మోసం చేశాడు, లవ్ చేస్తున్నాను అని. అలా అందరి అమ్మాయిలని మోసం చేస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళని ట్రాప్ చేసి తన సొంతం చేసుకుంటున్నాడు అని మహిమ చేత కంప్లైంట్ ఇప్పిస్తాడు. కానీ సార్ అంటుంది మహిమ, నువ్వు కంగారు పడకు, నేనేం బయటకు రాకుండా వాడిని పట్టుకొని చితక్కొట్టి వాడి దగ్గర ఏమైనా పిక్స్ వీడియోస్ ఉంటే డిలీట్ చేయిస్తా. మమ్మల్ని నమ్ము అంటారు పోలీస్ స్టేషన్లో వాళ్ళు. థ్యాంక్ యూ సార్ అంటూ నమస్కారం పెడుతుంది. మహిమని తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి నువ్వే కంప్లైంట్ ఇచ్చావు అని వాడు అనుకోడు. ఎందుకంటే ఇంకోసారి నీ జోలికి వస్తే
ఇస్తాను అన్నాను కాబట్టి. అండ్ ఇంకో విషయం, నువ్వు భయపడకు, నేనే నీ హస్బెండ్ అనుకున్నాడు కాబట్టి ఇంకెప్పుడు నిన్ను టార్చర్ చేయాలి అనుకోడు అన్నాడు రాజేష్. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు అంటాడు మహిమతో. థ్యాంక్ యూ, ఈరోజు మీరు చేసిన హెల్ప్కి అంటాడు. ఇట్స్ ఓకే అంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి రాజేష్. చైతన్య దివి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి మా ఇద్దరికీ ఇష్టమే, ఒకళ్ళు అంటే ఒకళ్ళమని చెప్తారు. పెళ్లి ముహూర్తాలు పెట్టించమని చెప్తారు వాళ్ళ పేరెంట్స్కి దివి వాళ్ళు. మహిమ రూమ్కి వచ్చాక తన రూమ్మేట్ ఏమైంది అని అడుగుతుంది. జరిగింది చెప్తుంది మహిమ. మహిమ నిన్ను అర్థం చేసుకునేవాడు కన్ఫర్మ్ వస్తాడు, బాధపడకు, ఇక దినేష్ టార్చర్ కూడా ఉండదు నీకు అని ధైర్యం చెప్తుంది. మహిమ ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాలి ఆలోచిస్తూ ఉంటుంది. మొన్న నేను ఈరోజు పూజ, వీడు కాకపోతే ఇంకొకడు, చాలామందే ఉన్నారు ఇలా మోసం చేసేవాళ్ళు. నేను పూజ కంటే చెప్పాను నా గురించి, మిగిలిన వాళ్ళకి ఎలా తెలియచేయాలి, నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక ఐడియా వస్తుంది. ఫోన్ తీసుకుంటుంది. ఇప్పుడు మీ అందరికీ నా లైఫ్లో జరిగింది చెప్పాలి అనుకుంటున్నాను. ప్రతి ఒక్క టీనేజ్ గర్ల్ ఇది చదవాలి అనుకుంటున్నా. ఇగ్నోర్ చేయకండి. నేను ఒకతన్ని లవ్ చేశాను. ఎంతలా నమ్మాను అంటే నన్ను నేను అర్పించుకునేంతగా నా సర్వస్వాన్ని అర్పించాను. చివరికి ఏం చేశాడు? నేను భరించలేను అంటూ వదిలేశాడు. ఎన్ని డేస్ అతని వెనకపడ్డాను. ప్లీజ్ అలా చేయకు, సారీ, నేను నిన్ను ఏదైనా అని ఉంటే కోపంలో అన్నానే కానీ ఏది కావాలి అనలేదు అని. అయినా సరే అతను నన్ను వదిలేశాడు. ఇక మూవ్ ఆన్ అవుతుంటే మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమంటే ఒక అతన్ని కలవడానికి వెళ్ళాను ఈరోజు. అక్కడ ఒక కపుల్ మాలాగే పెళ్లి చూపులు చూసుకుంటున్నారు. పెళ్లి చూపులు అనుకుంటాను. ఆ అమ్మాయి కూడా నాలాగే ఒకరిని లవ్ చేసింది, కానీ తన హద్దుల్లో తను ఉంది. తనని తను కోల్పోలేదు. కొన్ని డేస్కి వాళ్ళిద్దరికి కూడా బ్రేకప్ అయ్యారు. ఆ అమ్మాయి తన లవ్ స్టోరీ మొత్తం ఆ అబ్బాయికి ధైర్యంగా చెప్పింది. నేను లవ్ చేశాను కానీ ఆ ప్రేమ పేరుతో నన్ను నేను కోల్పోలేదు అని అతనికి మొత్తం చెప్పింది. నేను చేసిన తప్పుని కూడా నేను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన ఆ అబ్బాయికి చెప్పాను ఆ విషయం చెప్పేటప్పుడు నాకు ఎంత భయం వేస్తుందో కూడా నేను చెప్పలేను. ఆ మాటలు ఒక్కొక్కటి చెప్తుంటే నేను తప్పు చేశాను అనే భావన ప్రతిసారి గుర్తొస్తుంది. ఒక్కటే అన్నాడు, నీకు తెలియకుండా తప్పు చేసి ఉంటే యాక్సెప్ట్ చేసేవాడిని. నీకు అన్నీ తెలిసే జరిగాయి కాబట్టి నేను ఒప్పుకోను అన్నాడు. చూశారు కదా, నేను తప్పు చేశాను కాబట్టి అతనికి చెప్పడానికి భయపడ్డాను. ఆ అమ్మాయి చెయ్యలేదు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడింది. ఇతను ఒప్పుకోకపోతే ఇంకొకరిని చేసుకుంటుంది, ఎందుకంటే తను తప్పు చేయలేదు కాబట్టి. కానీ నేను ప్రతి ఒక్కరికి ఈ విషయం భయంగా చెప్తే ఒప్పుకుంటారా లేదా అని చెప్పాలి. చెప్పకుండా చేసుకోవచ్చుగా అనుకుంటారేమో. రేపటి రోజున తెలిసాక వదిలేయడం కన్నా ముందే చెప్తే బెటర్ కదా. ఒక్క తప్పు నన్ను జీవితాంతం బాధపడేలా చేసింది. ఆ అమ్మాయి ఆ క్షణం తనని తను కోల్పోలేదు కాబట్టి జీవితంతో ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఏదైనా సరే, ఎంత నిజమైన ప్రేమ అయినా సరే పెళ్లికి ముందు తొందరపడకండి. మన ఫేట్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటామో లేదో తెలియదు. ఏదైనా జరగచ్చు. మనం మన లిమిట్స్లో ఉంటే ఎప్పుడు భయపడే పరిస్థితి ఉండదు. ఆ రోజు 10 నిమిషాలు నన్ను కోల్పోయినందుకు ఈరోజు ఇంత బాధపడుతున్నా. ఆ అమ్మాయి ఆ 10 నిమిషాలు మెలకువగా ఉంది కాబట్టి హ్యాపీగా ఉంది. ఇంకా నేను రాయలేను, నాకు ఏడుపు వస్తుంది. నా లైఫ్ ఎటు వెళ్తుందో ఇంకా చెప్పాలి. అది మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇది అందరికీ షేర్ చేయండి. మహిమ ఏడ్చుకుంటూ ఆ టైపింగ్ చేసి తన రూమ్మేట్కి షేర్ చేసింది. తన రూమ్మేట్ వచ్చి ఏమైందే ఏడుస్తున్నావని అడిగింది. ఏం లేదులే, కానీ ఇప్పుడు నేను నీకు ఒక మ్యాటర్ పోస్ట్ చేస్తాను. అది మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అన్నిట్లో పోస్ట్ చేయి. అందరికీ రీచ్ అవ్వాలి. అది అందరినీ చదవమని చెప్పు అంది. తను చదివి మహిమ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. అండ్ మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి అయితే తను పాటిస్తాను. నీతోనే అన్నీ అంటున్నారు కదా, ఈరోజు ఖచ్చితంగా రాద్దాం అనుకుంటున్నాను. రాస్తే కనుక రేపొద్దున అప్డేట్ ఇస్తాను. అండ్ ఎవరో నీ బేబీ కూడా ఒక 2 hours or 1 hour తర్వాత అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చదవండి. అండ్ ఎవరో నీ బేబీకి వ్యూసే రావట్లే, ఇవ్వాలంటే బోరింగ్గా ఉంది. కాకపోతే స్టోరీ రాసేస్తుంది కదా, కంప్లీట్ చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరికి ఏం స్టోరీస్ నచ్చుతాయో చెప్పలేం కదా. సో ఫాలో చేసేయండి. ఇదైతే ఇంకొక అప్డేటే ఉందండి.